గుడ్ మార్నింగ్ అందరికి. యాడికి నిద్ర మొహం వేసుకొని పోతా ఉంది డబ్బులు తీసుకొని అనుకుంటున్నారా? అర్థమైపోతది, చూస్తూనే ఉండండి. ఈ వీడియో ఖచ్చితంగా లైక్ కొడతారు, కొట్టండబ్బా. ఇంకా గజ గజ వణికిపోతా మెట్లు దిగుతున్నా. ఎందుకని అంటారా? రోజు హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ వర్కౌట్ చేసేదాన్ని కాదు. ఈ రోజు 1.5 అవర్ పైనే చేసిన, అది కూడా నాన్ స్టాప్ గా. చాలా లావ్ అయిపోతున్నా. గజ 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 వణుకుతా ఉన్నాయి కాళ్ళు అయితే. ఎంత ఈ రోజంతా టైం పడుతుందేమో సెట్ గానిక. మొత్తానికైతే నేనైతే పాలు నెయ్యి తీసుకొని ఇంకా తర్వాత పూలైతే తీసుకొని అయితే వచ్చేసినాను అనమాట. ఈరోజు వసంత పంచమి కదా, అందు గురించి నైవేద్యం చేసి పెడదామని చెప్పేసి అనుకున్నాను. ఇంకా అయితే అరటిపళ్ళు ఉన్నాయి, అందుకని చెప్పేసి ఒట్టి పూలు తీసుకొని వచ్చేసినాను. ఇంకా ఆ తర్వాత స్టోర్ బియ్యం నానబెట్టినాను అనమాట. యాలకలు కూడా అయిపోతే అవి కూడా తీసుకొని వచ్చిన. పాయసంకి పరమన్నంకి స్టోర్ బియ్యం అయితే చాలా చాలా బాగుంటది. అందుకోసము నైట్ నేను అన్నం తినలేదు, అది ఎట్లా తిరిగి నేనే సేల్ చేయాలి, ఇంకా తప్పదు. చలికాలం కదా, పాడైతే ఏమవ్వలేదు. ఇంకా మొత్తానికి రెడీ అయిపోయి స్నానం చేసి పరమాన్నం అయితే చేసి పెట్టాను. దేవుడికి నైవేద్యం పెట్టాను కానీ అరటిపళ్ళు పెట్టడం మర్చిపోయినా. అన్ని ఇట్లాంటి పనులే చేస్తా. షాప్ కు పోయి ఆలుకలు మర్చిపోయినా, ఇక్కడేమో అరటి పండ్లు పెట్టడం మర్చిపోయినా. అట్లుంటది. ఏడ ఈ కెమెరా పట్టుకుంటే నిజం చెప్తున్నా 10 నిమిషాల్లో చెప్పనే అర్ధగంట పడుతుంది. ఇదైతే ఫ్యాక్ట్. యూట్యూబ్ చేసే వాళ్ళందరికీ తెలుస్తుంది, అర్థమవుతుంది. కొద్దిసేపు దేవుని కూడా సతాయిచ్చేసినాను అనుకోండి, అది సెకండరీ. ఇంకా ఆ తర్వాత నేను ఆ సద్దన్నం తినబుద్ధి కాక ఇదే పరమాన్నం పెట్టుకొని టిఫిన్ లాగా కానిచ్చేసినాను అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంటది. నేను ఈ పాయసం చేయడంలో పిహెచ్డి చేసిన కాదు, నలభీమ పక్కం సర్టిఫికెట్ కూడా ఇవ్వచ్చు. అంత బాగా చేస్తారు, చాలా కమ్మగా ఉంటది అనమాట. మొత్తానికైతే మీరైతే లైక్ చేసేసేయండి. డ్రెస్ ఎట్లుందో కూడా చెప్పండి. టాటా.